హాయ్ ఆల్. వెల్కమ్ టు పవర్‌ఫ్లిక్. లాస్ట్ వీడియోలో మనం చార్జ్ అంటే ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్జెస్ తెలుసుకున్నాం. సో, ఈరోజు మనం ఆ చార్జ్‌ని ఎలా రిప్రజెంట్ చేస్తామో తెలుసుకుందాం. సో, చార్జ్ ఇఫ్ చార్జ్ యూజువల్లీ మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే క్యూ ద్వారా రిప్రజెంట్ చేస్తాము. ఒకవేళ ఆ చార్జ్ గనక కాన్స్టెంట్ త్రూఔట్ ద టైమ్ అయితే క్యాపిటల్ క్యూతో రిప్రజెంట్ చేస్తాం. సో, ఏ చార్జ్ దట్ డస్ నాట్ చేంజ్ విత్ టైమ్ ఆర్ టైమ్ ఇన్వేరియంట్. టైమ్ ఇన్వేరియంట్ అంటే టైమ్‌తో పాటు చేంజ్ అవ్వకుండా ఉండేదాన్ని మనం క్యాపిటల్ క్యూగా రిప్రజెంట్ చేస్తాం. సో, అది ప్లాట్ వేస్తే ఎలా ఉంటదో చూపిస్తాను. సో, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ తీసుకుందాం. వై యాక్సిస్‌లో క్యూ, చార్జ్ అండ్ ఎక్స్ యాక్సిస్‌లో టైమ్. సో, మనకి త్రూ ఔట్ ద టైమ్ ఇట్ షుడ్ బి కాన్స్టెంట్. సో, ఇది ప్లాట్ అన్నమాట. ఇది ఒక 10 కూలంబ్ అనుకుందాం. ఇప్పుడు దీన్ని మనం క్యాపిటల్ క్యూతో రిప్రజెంట్ చేయాలి. ఇది కాన్స్టెంట్ అని మీరెలా అనుకుంటున్నారంటే, ఇప్పుడు మనం టైమ్ యాక్సిస్‌ని స్లైసెస్ చేసి ప్రతి 1 సెకండ్‌కి లైక్ 6 సెకండ్స్ టైమ్ యాక్సిస్‌ని స్లైస్ చేసి 1 సెకండ్ దగ్గర మనం చెక్ చేసినట్లయితే అది 10 కూలంబ్ వస్తది. ఈవెన్ ఆఫ్టర్ 3 సెకండ్స్ అంటే ఫోర్త్ సెకండ్ దగ్గర మనం చెక్ చేసినట్లయితే కూడా 10 కూలంబే వస్తదనమాట. సో, టైమ్ మారుతుంది కానీ క్వాంటిటీ ఆఫ్ చార్జ్ లేదా వాల్యూ ఆఫ్ చార్జ్ మారట్లేదు. సో, ఇది టైమ్ ఇన్వేరియంట్ అన్నమాట. ఇలాంటి వాటిని మనం క్యాపిటల్ క్యూతో రిప్రజెంట్ చేస్తాం. సో, దీన్ని క్యూ ఈక్వల్స్ టు 10 కూలంబ్ అని ఈ ప్లాట్‌ని మనం చూపించొచ్చు. సెకండ్ టైప్ ఎలాంటిదుంటదంటే, మనకి టైమ్ మారుతున్న కొద్దీ చార్జ్ యొక్క మాగ్నిట్యూడ్ కూడా మారుతుంటది. సో, వాటిని మనం ఎలా రిప్రజెంట్ చేయాలంటే క్యూ ఆఫ్ టీ. చార్జ్ యాస్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైమ్ అన్నమాట. అంటే క్యూ యాస్ ఎ ఫంక్షన్ ఆఫ్ టీ. సో, కాన్స్టెంట్ చార్జ్‌ని క్యాపిటల్ క్యూ కానీ, స్మాల్ క్యూ కానీ రిప్రజెంట్ చేయొచ్చు. టైమ్ వేరియంట్. దీన్ని మాత్రం మనం కంపల్సరీగా స్మాల్ క్యూతోనే రిప్రజెంట్ చేయాలి. సో, దీన్ని మనం ఆహ్, ఇమాజిన్ చేసుకోవడానికి నేను ప్లాట్ గీసాను. సేమ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. వై యాక్సిస్‌లో క్యూ అంటే చార్జ్, ఎక్స్ యాక్సిస్‌లో టైమ్. అండ్ ఇప్పుడు మనం ప్లాట్ చూసినట్లయితే ఇందాక మనం చూసింది కాన్స్టెంట్. ఇప్పుడు ఇది చాలా వేరీ అవుతుందన్నమాట. సో, ద పీక్ వచ్చేసి 5 కూలంబ్ అన్నమాట. 5 కూలంబ్ యొక్క పీక్‌తో ఇది ఆసిలేట్ అవుతుంది. ఇది ఫండమెంటల్ వేవ్ ఫార్మ్. యాక్చువల్లీ ఇది సైన్ వేవ్ ఫార్మ్. సో, 5c మాగ్నిట్యూడ్ విత్ సైన్ వేవ్ ఫార్మ్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే క్యూ ఆఫ్ టీ ఈక్వల్స్ టు 5 సైన్ ఆఫ్ టీ కూలంబ్స్ అని రిప్రజెంట్ చేస్తామన్నమాట. సో, చార్జ్‌ని 2 టైప్స్‌గా రిప్రజెంట్ చేయొచ్చు. ఒకటి కాన్స్టెంట్ చార్జ్, ఇంకోటి టైమ్ వేరియింగ్ చార్జ్. కాన్స్టెంట్ చార్జ్‌ని క్యాపిటల్ క్యూ లేదా స్మాల్ క్యూతో రిప్రజెంట్ చేయొచ్చు. కానీ టైమ్ వేరియింగ్ చార్జ్ మాత్రం కంపల్సరీగా స్మాల్ క్యూతోనే రిప్రజెంట్ చేయాలి. థాంక్ యూ.